కథాభిమానులకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ రాముడు కట్టిన వంతెన. రచయిత శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు. వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఐఏఎస్ ఆఫీసర్గా వివిధ హోదాల్లో పదవీ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. చినవీరభద్రుడు గారు కవి, కథకులు, చిత్రకారులు, గొప్ప సాహితీ విశ్లేషకులు. వారు నిర్వహిస్తున్న బ్లాగ్ నా కుటీరం ద్వారా సంగీత, సాహిత్య, చిత్రలేఖనానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లోను, కామెంట్ బాక్స్లోనూ ఇస్తున్నాను, గమనించగలరు. ప్రస్తుత కథ రాముడు కట్టిన వంతెన 2007లో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వినండి. వాడ్రేవు చినవీరభద్రుడు గారు రచించిన కథ రాముడు కట్టిన వంతెన. మే మాసపు ఆదివారం. నగరం పైన సెలవు దినపు తీరిక మత్తుమందు చల్లింది. ఎడతెక్కకుండా పెరిగిన భవనాల, సరికొత్త నిర్మాణాల మధ్య నుంచి ఆకాశపు తునకలు వేలాడుతున్నాయి. కాంక్రీటు గోడల, బాల్కనీల, కిటికీల అంచుల్ని రాపాడుతూ గ్రీష్మ ఋతువు మధ్యాహ్నం ఎప్పటితో బాల్యకాల స్పర్శని గుర్తుకు తెస్తోంది. ఏనాటి వేసవి అది! అడవి అంతా మూర్ఛిల్లినట్లుండే ఆ గ్రీష్మకాల అపరాహ్నాల్ని జీవితకాలం మరువలేను. మాగన్నుగా నిద్రిస్తున్నట్టుండే ఆ గిరిజన గ్రామం అంచుల్లో పండిన మామిడి చెట్ల వనాల మధ్య నుంచొక ఆహ్వానమేదో పిల్లలందరినీ ఊరించేది. అమ్మ ఒడిలాంటి ఏటిగుమ్ము, ఆ నీళ్లలో మోకాళ్లను ముడుచుకొని కూర్చుని చల్లదనం, వెచ్చదనం సమంగా అనుభవిస్తుండేవాళ్ళం. మనుషులకి మధ్య అవిరళమైన ఆకాశం, అడవి సుగంధం. ఇప్పుడిక్కడ ఈ నగరంలో ఆదివారం తీరికదనాన్ని సోమరిగా, నిరుత్సాహంగా వెళ్ళబెట్టాలని కూర్చున్నాననో, పడుకున్నాననో, లేచి అటూ ఇటూ తిరుగుతున్నాననో ఏదో ఒక క్రియాపదం ద్వారా సూచించాలనుకున్నా. నిజానికి చేస్తున్నదంతా పూర్తి నిష్క్రియ. ఈ నగరం ఎంత క్రియాశీలం! పొద్దున్నుంచి రాత్రి దాకా ఎంత పరుగు, ఎంత కోలాహలం! కానీ ఎన్నేళ్లుగానో చూస్తున్నాను, ఈ నగరం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు. దాని ఆరాటంలో నాకే మనోవికాసము గోచరించదు. ఈ నగరాన్ని నిరంతరం నిర్మిస్తూనే ఉన్నారు. నిత్యం వేల లక్షల హస్తాలు ఈ నగరాన్ని కడుతూనే ఉన్నాయి. అంతస్తు మీద అంతస్తుని లేపుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ నాకొక చిన్నపాటి నీడ కూడా లభించినట్టుండదు. నీడ అంటే ఏమిటి? నిన్ను నీవు మర్చిపోగల నిశ్చింత. నిన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేని ఒక క్షణం. పక్క మనిషిని చూసి బెదరవలసిన అవసరం లేని తావు. నగరంలో తీరిక నన్ను నా గ్రామానికి, నా అడవికి, నా బాల్యకాలపు ఆకుపచ్చదనానికి తీసుకుపోతున్నది.
ఆ స్మృతులు ఆవహించినప్పుడు కలిగే మత్తులోంచి తేరుకోవడం కష్టం. ఎవరన్నా నా తీరికదనంలో, నా శూన్యంలో నా కోసం ఒక స్నేహహస్తం చాపకూడదా అనుకుంటాను. ఎన్నో వందల టెలిఫోన్ నెంబర్లు, ప్రపంచాన్నంతటినీ కలుపుతున్న ఇంటర్నెట్, ఎన్నో చాట్ రూమ్లు, ఈమెయిల్ చిరునామాలు, శాఖోపశాఖలుగా అల్లుకున్న ఈ తంత్రుల్లో ఒక్క తంత్రి కూడా నాకొక మానవ హృదయాన్ని ముడివేయలేకపోయింది. ఇరుకిరుగ్గా ఒకరినొకరు తోసుకుపోతున్న ఈ జనసమ్మర్దంలో ప్రతి మనిషి ఒక దీవిలా గోచరిస్తున్నాడు. ఎవరి ప్రపంచంలో వాళ్ళు. మనిషికి మనిషికి మధ్య సముద్రాల అగాధం. ఇక్కడ నన్ను, నా తోటి మనిషిని కలిపే శాశ్వత సేతువు ఏమన్నా ఉందా అన్న నా ఆశ చావదు, అన్వేషణ చావదు. ఎందుకని నా బాల్యమే నాకిప్పటికీ నా నిజమైన జీవితంగా, తలుచుకోదగ్గదిగా, దాచుకోదగ్గదిగా అనిపిస్తున్నది. ఆదివారం అనగానే వారాంతపు సంత కోసం నడిచి వెళ్తుండే నా తండ్రి ఏరు దాటి ఉత్తరం దిక్కుగా నల్లని గొడుగుతో తెల్లని వస్త్రాలతో నడిచి వెళ్తుండే ఆ మానవుడు నెమ్మదిగా ఆ మలుపు తిరిగి అడవిదారిలో కనుమరుగయ్యే ఆ గొడుగు నీడ ఎందుకు ఆ దృశ్యమే నన్నిప్పటికీ వెన్నాడుతున్నది? ఆదివారం మధ్యాహ్నం అన్ని టెలివిజన్ ఛానళ్లలో ఎన్నో మధ్యాహ్నపు సినిమాలు. సాయంకాలం కాగానే నగరం ప్రతి కూడలిలో ఒక సమావేశం, ప్రతి హోటల్లో ఒక విందు, ప్రతి రాత్రి కొన్ని కలయికలు, సంతోషపు కేరింతలు. కానీ వేసవి ఆదివారాలంటే నాకింకా ఆ వైశాఖ మాసపు అపరాహ్నాలే. నెమ్మదిగా ఆకాశమంతా ఆవరించే తెల్లని కొంగల బారులు, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు. అవిగో అవిగో. ఇంతలో నా సోమరి నిశ్శబ్దాన్ని తునాతునకలు చేస్తూ పిల్లల గుంపొకటి నా ఇంట వాకిట చొరబడింది. మేముంటున్న అద్దె ఇంట్లో మాది కింది భాగం, మా ఇంటి ఆవరణలో పెద్ద పోర్టికో. ఆదివారం కావడం వల్ల కార్లతో, టూ వీలర్లతో నిండి ఉంది. పిల్లలంతా ఆ ఇరుకు పోర్టికోలోనే, ఆ సన్నని సందుల మధ్యనే గుమిగూడారు. నా తీరికదనపు మత్తు నుంచి నన్ను నేను కొద్దిగా తప్పించుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాను. ఏదో ఒక మానవ కంఠస్వరాన్ని విని తీరాలన్న నా ఆతృతకు అన్ని పిల్లల గొంతుల్ని ఒక్కసారిగా వినేటప్పటికీ ఉల్లాసంగా అనిపించింది. చూద్దును కదా, ఆ గుంపు మా ప్రమోద్ మిత్ర బృందం. వాళ్ళందరినీ ఉద్దేశించి వాడేదో చెప్తున్నాడు. అంతా 5-6 ఏళ్ళు మొదలుకొని 10-11 ఏళ్ల వయసులో పిల్లలు, దాదాపు 10 మంది ఉంటారు. మగపిల్లలు, ఆడపిల్లలు సమానంగా ఉన్నారు. వాళ్ళంతా ఏదో కొత్త ఉద్యమాన్ని చేపట్టబోతున్న కార్యకర్తల్లాగా ఉన్నారు. వాళ్ళ ఉత్సాహానికి నేనుంటున్న ఇల్లు కానీ, మా వీధి కానీ, ఈ నగరం కానీ చాలవనిపించింది. వాళ్లకొక మైదానాన్ని ఇవ్వలేకపోయిన నా అశక్తతని నిందించుకుంటూ వాళ్ళు ఏం చేయబోతున్నారా అన్న కుతూహలంతో అట్లాగే నిల్చున్నాను. ఇంతలో ప్రమోద్ నన్ను చూశాడు. నేను కంటపడగానే వాడి కళ్ళు మెరిశాయి. ఒక్క ఉదుటును వచ్చి, నాన్నా, మేము రామాయణం నాటకం వేయబోతున్నాం, చూస్తావా అన్నాడు. రామాయణం నాటకమా? నగరంలో ఈ మధ్యాహ్నం రామాయణం అనే పదమే నాకెందుకో అసందర్భంగా అనిపించింది. అయినా పిల్లలందరినీ అది ఆదివారం ఇంటి నుంచి బయటకు రప్పించిందంటే ఆ నాటకమేమీ సామాన్యమైంది కాదనిపించింది. రామాయణం నాటకాన్ని ఉచితంగా చూపిస్తామంటే మాత్రం ఈ సాయంకాలం ఈ నగరంలో ఎంతమంది బయటకు రాగలరు? ఎవరి సంగతో ఎందుకు, నా మటుకు నేనైతే బయటకు కదలనే కదలను. కానీ నా పసితనం ఇట్లా ఉండేదా? ఇటువంటి ఒక వేసవిలోనే ఒక వెన్నెల రాత్రి మా ఊళ్ళో లంకాదహనం తోలుబొమ్మలాట వేశారు. పొద్దున తోలుబొమ్మలాడేవాళ్ళు మా ఇంటికి వచ్చి మా నాన్నను కలిసినప్పటి నుంచి నా ఆతృతకి హద్దు లేదు. నేను తోలుబొమ్మలాట గురించి వినడం అదే మొదటిసారి, చూడటం కూడా అదే మొదటిసారి. తోలుబొమ్మలాట గురించి చెప్తూ అప్పుడు నా తండ్రి నాకు ఒక కథ కూడా చెప్పాడు. తోలుబొమ్మలాడే కుటుంబం ఒకటి
ఒక రాత్రి దారి తప్పి ఏదో ఊరి పొలిమేరలకు చేరేటప్పటికీ అక్కడంతా సందడిగా ఉందిట. ఎవరెవరో వీళ్లను పట్టుకుని బొమ్మలాట ఆడమన్నారట. అన్ని ఏర్పాట్లు చేశారట. రాత్రి ప్రదర్శన మొదలై కొద్దిసేపు అయిన తర్వాత బొమ్మలాట బృందం పెద్ద మనిషి తెర ముందుకు తొంగి చూస్తే అక్కడున్నది మనుషులు కాదు, దెయ్యాలట. ఇక ఆ రాత్రంతా వాళ్ళు తెర మీద ఆంజనేయ స్వామినే ఆడిస్తూ ఉన్నారట. తెల్లవారు చూసేటప్పటికీ వాళ్ళు ఆడిస్తున్న తెర ముందు ఒక్క ప్రాణి కూడా లేదట. వాళ్ళు మా ఊరి పెద్ద చెరువు కింద పొలాల్లోనే ఆ బొమ్మలాట ఆడి ఉంటారని నాకు చాలా కాలం పాటు నమ్మకంగా ఉండేది. ఆ రోజు మధ్యాహ్నం అంతా వాళ్ళ నాటకానికి మా నాన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఈతాకులతో పందిరిని వేశారు. పాత గుడ్డలతో తెర కట్టారు. తెర మీద బొమ్మల రంగుల నీడలు పట్టానికి ఆముదం దీపాలు వెలిగించారు. తెర వెనుక చప్పుళ్ల కోసం మా బళ్ళో బెంచీలు, నేల బెంచీలు పట్టుకొచ్చారు. ఆ రాత్రి అందరూ అన్నాలు తిన్నాక, ఊరు అడవి మాటుమణిగాక, చంద్రుడు ఆకాశంలో చక్కగా కుదురుకున్నాక అప్పుడు మొదలైంది నాటకం. పద్యాలతో, స్తోత్రాలతో, ఊరి పెద్ద మనుషుల గురించి పొగడ్తలతో. అందులో అధిక భాగం మా నాన్న గురించి పొగడ్తలే. కొన్ని వేల మంది ఊరేగింపు చేస్తున్నంత హడావిడితో బొమ్మలాట మొదలైంది. ఆ రాత్రంతా ఆ నాటకాన్ని నేను కళ్ళప్పగించి చూశాను. ఊళ్ళో పెద్ద మనుషులంతా ఏ రాత్రో ఇళ్లకు వెళ్ళిపోయారు. మళ్ళా పొద్దుట ఇంటి పనులు నిలవనివ్వని గృహిణులు ముందే వెళ్ళిపోయారు. మిగిలింది పిల్లలు, కొందరు ముసలివాళ్ళును. ఆ రాత్రంతా హనుమంతుడు సముద్రాన్ని ఈదుతూనే ఉన్నాడు. పిల్లిలాగా లంకానగరం గోడ ఎక్కుతున్న హనుమంతుడికి లంకిణి అడ్డుపడేటప్పటికీ తెల్లవారిపోయింది. బహుశా నేను పెరిగి పెద్దవాడినవుతున్న కొద్దీ రాముడికి దూరంగా జరుగుతున్నానేమో. నా ఎదుట ఈ నగరంలో పిల్లల ప్రపంచంలో ఇంకా సజీవంగా ఉన్న రాముణ్ణి చూడగానే అతడు పెద్దవాళ్ల ప్రపంచంలోంచి ఎప్పుడో నిశ్శబ్దంగా తప్పుకున్నాడని స్ఫురించింది నాకు. ఆ మధ్యాహ్నమంతా ఆ ఇరుకు పోర్టికోలో పిల్లలు రామాయణ నాటకానికి ప్రణాళిక వేస్తూనే గడిపేశారు. మరి మీ నాటకానికి స్క్రిప్ట్ ఎవరు రాశారు అని అడిగాను ప్రమోద్ని. కథ నేనే రాసుకున్నాను, స్క్రిప్ట్ నువ్వు రాస్తావా అని ఎదురడిగాడు. రామాయణ కథని నాటకంగా మలచడానికి ఉవ్విళ్ళూరని సంస్కృత నాటకకర్త ఎవరున్నారు? కానీ పిల్లల కోసం రామాయణాన్ని నాటకంగా రాయడానికి నా శక్తి సరిపోదనిపించింది. ఆ మాట పైకొప్పుకోలేక, ఏది నువ్వు రాసిన నాటకం ఒకసారి చూడనివ్వు అన్నాను. రాయడం అంటే రాశానని కాదు, అంటే కాగితం మీద రాయలేదు అన్నాడు పిల్లవాడు. మరి మా ఫ్రెండ్స్ అందరికీ కథ చెప్పేశాను, దేని తర్వాత ఏం జరుగుతుందో చెప్పేశాను, ఇంకా ఎవరి డైలాగులు వాళ్ళే చెప్పుకుంటారు అన్నాడు. అని పాత్రధారుల పరిచయం కూడా చేశాడు. లక్ష్మణుడు మనోజ్, భరతుడు రాజా, అమృత ఆంజనేయుడు. మరి రాముడో అన్నాను. పిల్లవాడు ముఖంలోకి ఆహ్లాదమనే తేనెలో ముంచి తేల్చిన సంతోషపు ఛాయ్ పొంగి పొర్లింది. ఇంకెవరు, నేనే అన్నాడు. అంటూనే లోపల గోడకు తగిలించిన ధనుర్బాణాలు తీసుకుని ఒక్క ఉదుటిన మళ్ళా బయటికి దూకాడు. ఆ బాణాలు ఎప్పుడో ఒక గిరిజన మిత్రుడు నా పిల్లల కోసం చేయించి ఇచ్చినవి. అడవికి దూరంగా ఉంటున్న ఈ కాలంలో అడవిని గుర్తు చేసే తీపి గుర్తులవి. నాకు అర్థమైంది, పిల్లవాడు కొద్దిసేపు రాముడిగా జీవించే సంతోషం కోసం ఇంత బృందాన్ని కూడగట్టాడన్నమాట. ఒక ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికో, టీవీలో సినిమా చూడటానికో సరదా పడే తోటి పిల్లల్ని రామాయణానికి మళ్లించడానికి వాడెంత ప్రయత్నం చేసి ఉండాలి. ఇంతకీ పిల్లవాడిని రామకథలో అంతగా ఏం ఆకర్షించుంటుంది? వాడు చిన్నప్పుడు రాత్రిళ్ళు నిద్రపుచ్చడానికి ఏదో ఒక కథ చెప్తుండేవాణ్ణి. అన్ని కథల్లోనూ కొద్దిగా సాగదీసి చెప్పగల కథ రామాయణమే కాబట్టి ఎక్కువ రోజులు ఆ కథే చెప్పాను వాడికి. భారతం అంతకన్నా ఎక్కువ రోజులు నడిచి ఉండేది కానీ అది వాడిని ఆకట్టుకోలేకపోయింది. చెప్పిందే మళ్ళా చెప్పించుకుంటూ వాడెన్నో రాత్రుల్ని రామమయం చేసేశాడు. వాడికి చెప్పానన్న మాటే కానీ రామకథ నిజంగా నన్ను ఆకట్టుకుందా? నా అంతరాంతరాల్లో రాముడు నన్ను నిజంగా సమ్మోహపరిచాడా?
నాకెప్పుడైనా ఆయన ఒక మానవీయ ఆదర్శమని కానీ దేవుడని కానీ అనిపించాడా? నా చిన్ననాటి రోజుల్లో మా ఊళ్ళో రామకోవిల నాకొక ఆకర్షణ. ఆ రామకోవిల్లో చేసే రామనవమి ఉత్సవాలు నేను బహుశా 2, 3 మాత్రమే చూసుంటాను. కానీ ఆ ఉత్సవాలు తలుచుకుంటే చాలు, చెప్పలేని మాధుర్యము, దిగులు నన్నొక్కసారిగా ఆవహించేస్తాయి. ఒకప్పుడు బాగా పాడుబడి ఉన్న ఆ రామకోవెలని ఊరంతా కలిసి బాగు చేసింది. ఆ గుడిని బాగు చేయడం, రంగులు వేయడం, విగ్రహాలు పోతపోయడం, అదంతా ప్రతి ఒక్క సంఘటన, ప్రతి చిన్న అంశం నా స్మృతిలో తప్పిపోకుండా భద్రంగా ఉన్నాయి. కానీ ఈ మానవ సంతోషం వెనుక, దేవుడి పేరిట చేసే ఆ పండుగ వెనుక, ఆ విగ్రహాల వెనుక ఆ రాముడు, అతడి గురించి నాకేం తెలుసని? నన్ను రామకోవెల ఆకర్షించినట్లుగా, రామనవమి ఆకర్షించినట్లుగా రాముడు ఆకర్షించాడా? ఆ మాటకొస్తే సాధుమూర్తులైన నా గురువుల్ని కూడా వాల్మీకి రామాయణం, రామచరితమానస్ ఆకర్షించినట్లుగా రాముడు ఆకర్షించాడా? మహాత్ములైన కబీరుని, త్యాగయ్యని, గాంధీని కూడా రామనామం ఆకట్టుకున్నంతగా రాముడు ఆకర్షించాడనుకోను. నా ఆలోచనలకు అంతం లేదు. రాముడొక బరువైపోయాడు. బహుశా నా దేశానికి కూడా. ఒక్క రాముడు కాడు, ఎందరో రాముళ్ళు. అందులో చారిత్రక రాముడు గురించి ఎవరికీ ఏమీ తెలీదు. ఎప్పుడో ఏ పురాతన కాలంలోనో చెప్పుకోదగ్గ ఒక రాజవంశానికి చెందిన ఒక ముసలిరాజు 3వ భార్య మాటలు విని తన పెద్ద కొడుకుని అడవికి పంపించిన మాట వరకు నిజంగానే జరిగి ఉంటుంది. ఆ పెద్ద కొడుకును వెన్నంటి అతడి భార్య కూడా బహుశా నవవధువు అడవి బాట పట్టి ఉండాలి. రాజుగారి అనుచరులు వాళ్ళని గంగానది ఆవలకు పంపించేసి ఉండాలి. ఆ సంఘటన బహుశా నిజంగానే జరిగి ఉండే ఆ సంఘటన మోయలేని బరువు నా జాతి స్మృతికి. మారు మాట్లాడకుండా, తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయిన ఆ మానవుణ్ణి తలుచుకున్నప్పుడల్లా ప్రతి తరంలోనూ జనహృదయంలో ఏదో అనుతాప తరంగం ఒకటి ఉవ్వెత్తున ఎగిసిపడుతుండాలి. తన స్వగ్రామం నుంచి, తన తల్లిదండ్రుల నుంచి దూరం కావలసి వచ్చిన ప్రతి మానవుడికి రాముడు ఎంతో కొంత బోధపడుతుంటాడు. తన స్వజనం నుంచి బహిష్కృతుడైన ప్రతి మానవుడు రాముడి అనుభవంలో తన అనుభవాన్ని పోల్చుకుంటున్నాడు. ఆ చారిత్రక రాముడి నుంచే పురాణ పురుషుడైన రాముడు, కావ్యనాయకుడైన రాముడు రూపొంది ఉండాలి. తను పుట్టిన ఊరుని, రాజ్యాన్ని, అన్నిటికన్నా ముఖ్యం తల్లిదండ్రుల్ని వదులుకోగలిగిన ఆ స్వభావంలో తక్కిన వారందరికీ ఆదర్శంగా చూపదగ్గదేదో కనిపించి ఉండాలి కవులకి. ఏ కవుల రామాయణ కావ్యాలు స్పందింపచేసిన దానికన్నా ఎక్కువగా ఆ మధ్యాహ్నం పిల్లల రామాయణ నాటక ప్రయత్నం నన్ను స్పందింపచేసిందనవచ్చు. ఆ పిల్లలకు రాజ్యం అంటే ఏమిటో తెలీదు, దాన్ని వదులుకోవడం అంటే ఏమిటో అంతకన్నా తెలీదు. రాజుగారికి 3 భార్యలుంటే వచ్చి పడే విపత్తులు వాళ్ళ ఊహకి కూడా అందే సంగతి కాదు. అయినా పిల్లల మీద ఆ రోజు రాముడేదో మోహనాస్త్రం ప్రయోగించాడు. ఆ కిటికీలోంచే ఆ పిల్లల నవ్వుల్ని, తుళ్ళింతల్ని చూస్తూ నా జీవితాన్ని నెమరు వేసుకోవడానికి ప్రయత్నించాను. నా తండ్రి కృష్ణుణ్ణి ఇష్టపడినట్లుగా రాముణ్ణి ఇష్టపడలేదు. మా నాన్నగారికి కృష్ణుడంటే చాలా ఇష్టం అన్నాడు ఆయన ఒకసారి తన తండ్రిని తలుచుకుంటూ. కానీ నా తాత, నా తండ్రి ఇద్దరూ తమ నవవధువులతో కలిసి అడవిదారి పట్టిన వాళ్లే. ఉన్న ఊరిని, స్వజనాన్ని వదిలిపెట్టక తప్పని వాళ్లే. తను కూడా ఆధారనే నడుస్తున్నాడని తెలుసుకోకుండానే నా తండ్రి తన జీవితంలో అధిక భాగం రాముడు నడిచిన దారినే నడిచాడు. నేను నా స్వగ్రామాన్ని, స్వజనాన్ని ఎన్నడో వదిలిపెట్టేశాను. ఆ అడవి వెలుతురు, శీతాకాలపు ఉదయాల్లో ఇళ్ల కప్పులు మించి అల్లుకునే నీలిరంగు పొగ, బంగారు పోత పోసే ఉదయాస్తమయ సంధ్యలు, రాత్రంతా వెన్నెలను తడిపేసే పాటలు,
ఏవి ఆ రోజులు, ఆ రాత్రులు? నా తండ్రి చెప్పిన కథలో బొమ్మలాట వాళ్ళలాగా ఎక్కడో దారి తప్పి ఎవరికోసమో ఏదో ప్రదర్శనను సిద్ధం చేసుకుంటున్నట్టే గడుస్తున్నది నా జీవితం. నేనెవరి కోసం జీవిస్తున్నాను, ఎవరి కోసం ప్రసంగిస్తున్నాను, గానం చేస్తున్నాను, ఊపిరి తీస్తున్నాను? వదులుకోవడం వరకు రాముడి కథ నాకు అర్థమవుతుంది. కానీ వదులుకున్నాక పొందడం ఎలాగో రాముడికి తెలుసు, నాకు తెలీదు. అదెలా ఉండి ఉండవచ్చో వాల్మీకి కొంత ఊహించే ప్రయత్నం చేశాడనుకుంటాను. వదులుకోవడానికి పొందడానికి మధ్య ఉండే విలువల సంఘర్షణని ఆయన బాగా పసిగట్టాడు. ఆ సంఘర్షణ చిత్రించడానికి 5 రకాల అన్నదమ్ముల గురించి ఆయన ఊహించాడు. అయోధ్యలో రాముడు భరతుడు, అడవిలో మారీచుడు సుబాహుడు, కిష్కింధలో వాలి సుగ్రీవులు, లంకలో రావణుడు విభీషణుడు. ఏ పురాతన కాలంలోనో సంపాతి జటాయువు అటువంటి అన్నదమ్ములు. పక్షుల్లో, పశువుల్లో, దైత్యుల్లో, మానవుల్లో ప్రతి ఒక్కచోట అన్నదమ్ముల్ని పోల్చి చూపాడు. నగరంలో, అడవిలో, గిరికందరాల్లో, సాగర మధ్యంలో, స్వర్ణద్వీపంలో, ప్రతి ఒక్క నేపథ్యంలో వివిధ సన్నివేశాల్ని కల్పించి చూపించాడు. పోరులో, పొందులో వాళ్ళ ప్రవర్తనని మన ముందు ప్రదర్శించాడు. ఎన్నో ముఖాలు, ఎన్నో వ్యక్తిత్వాలు. అందరి మధ్య స్థిరంగా రాముడొక్కడు. ఎన్నో ఏళ్లుగా నా చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నాను. కానీ రాముడు లాంటి ఒక్క స్వామిని, రాముడు లాంటి ఒక్క నేతని నేను ఇప్పటికీ చూడలేకపోయాను. అందుకే బహుశా నాతో సహా ప్రతి ఒక్కరికి రాముడంటే ఒక అపనమ్మకం. మధ్యాహ్నపు వడగాడ్పులోనే పిల్లలు చాలాసేపు నాటక ప్రయత్నంలోనే గడిపారు కానీ నాటకానికైతే ఉపక్రమించలేదు. మధ్యలో దాహం అంటూనో, ఆకలంటూనో, లేదా ఆ వస్తువు కోసమో, ఈ వస్తువు కోసమో బయట నుంచి ఇంట్లోకి, ఇంట్లోంచి బయటికి ఒకరు పిల్లలు వస్తూ పోతూనే ఉన్నారు. వాళ్లతో పాటు లోపలికి వస్తూ పోతున్నప్పుడల్లా ప్రమోద్, ఆగు, కొద్దిసేపు ఓపిక పట్టు, మా నాటకం మొదలవబోతోంది అన్నట్టు కళ్ళెగరేస్తూ ఉన్నాడు. నేను నా కుతూహలాన్ని అణుచుకోలేక వాళ్లనే చూస్తూ ఉన్నాను. కానీ మధ్యాహ్నం గడిచిపోయినా నాటకం మొదలు కానేలేదు. సాయంకాలం కావస్తుండగా పిల్లలు అప్పటిదాకా పరుచుకున్న సామానంతా సర్దేసుకున్నారు. నాటకం ఏమైంది అని అడిగాను పిల్లవాడిని. ఇవాళంతా చూసుకున్నాం, రేపటి నుంచి రిహార్సల్ మొదలు పెట్టుకుంటున్నాం, వచ్చే ఆదివారం చూపిస్తాను నీకు అన్నాడు. ఆ మర్నాడు ఆఫీస్ నుంచి రాగానే పిల్లవాడిని అడిగాను, మీ నాటకం రిహార్సలు మొదలైందా అని. మొదలైందని చెప్పాడు కానీ వాళ్ళకు కొత్త సమస్య వచ్చి పడిందని చెప్పాడు. నిన్న వాళ్ళ నాటకంలో రావణాసురుడి పాత్ర వేయడానికి ఒప్పుకున్న సుభాష్ ఇవాళ ఆ వేషం వేయనన్నాడట. ఎందుకన్నాను. వాళ్ళమ్మ రావణాసురుడు బ్యాడ్ బాయ్ అని చెప్పిందిట, అందుకని వాడు ఆ వేషం వేయనన్నాడు అన్నాడు ప్రమోద్. మరి ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగాను. ఏముంది, రావణాసురుడి వేషం నేనే వేస్తున్నాను అన్నాడు ప్రమోద్. ఆ మాటలు వినగానే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆ వెంటనే జాలి కూడా కలిగింది. రాముడి మీద ఇష్టంతో రావణాసురుడి వేషం వేయడానికి సిద్ధపడ్డావన్నమాట అన్నాను. ఆ క్షణాన ఎవరో ఎప్పుడో రాముడి గురించి నాతో అన్న మాటలు కూడా గుర్తొచ్చాయి. రాముడిలో గొప్పతనం ఏమిటంటే తనని అనుసరించిన ప్రతి వాణ్ణి రాముడిగా మార్చేస్తాడు అన్నాడు ఒక మహనీయుడు నాతో. తెలిసి ఇష్టపడ్డాడో తెలియక కష్టపడ్డాడో ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా వదులుకోవడంలోని ఆనందాన్ని రుచి చూడడం నేర్చుకున్నాడు. కానీ నేనే ఇప్పటికీ కూడా రాముణ్ణి నిజంగా ఇష్టపడకపోయి ఉండాలి. నాకు వదులుకోవడంలోని దిగులే తెలుస్తోంది తప్ప ఆనందం అనుభవంలోకి రావడం లేదు. రాముడు ఎవరిని వదులుకున్నాడు? రాముడు నిజంగా తన స్వజనాన్ని వదులుకున్నాడా? తనకి తారసపడ్డ ప్రతి ఒక్కరిని తన మనుషులుగా చేసుకున్నాడు ఆయన. ద్వీపాల్లాగా ఉన్న మనుష్య సమూహాల మధ్య మనిషికి మధ్య సేతువు కట్టాడు ఆయన. ఆ వంతెన
నేల మీద కట్టింది కాదు, హృదయాలను కలుపుతూ కట్టినది. నేను మనుషుల్ని వదులుకునే విద్య నేర్చుకున్నాను కానీ కలుపుకోగలిగే విద్య నేర్చుకోలేకపోయాను. రాముడికి తనవాడు పరాయివాడు అంటూ ఎవరన్నా ఉన్నారా? తనని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని చేరదీసుకున్న వైనం ఆయనది. ఒక్క మనుషులతో మటుకే కాదు, పశుపక్షాదుల్లో దేవదానవుల్లో ఆయనకు మిత్రులు కావడానికి ఇష్టపడనిదెవరు? ఇన్నేళ్ల తర్వాత రామాయణం నుంచి నేను తెలుసుకున్నదంటూ ఉంటే ఇదొక్కటే. రాముడికి గోడలు లేవు. ఆ రాత్రి మళ్ళా నిద్రకు ఉపక్రమించే ముందు పిల్లవాడిని అడిగాను, నీకు రామాయణంలో ఏమి నచ్చింది అని. పిల్లవాడి నిష్కల్మషమైన ప్రపంచంలో ఏ శుభ్రతని ఆధారం చేసుకుని రాముడతడి హృదయంలో స్థిరపడ్డాడో తెలుసుకోవాలనుకున్నాను. పిల్లవాడికి స్పష్టంగా చెప్పే నేర్పు లేకపోవచ్చు, కానీ వాడు చెప్పే కొద్దిపాటి మాటల ఆసరాతోనన్నా నేనేమన్నా గ్రహించగలనేమోనని ఆశపడ్డాను. ఏమో నాకు తెలియదు నాన్న అన్నాడు నిద్ర ఆవహిస్తున్న కళ్ళతో. అప్పుడు వాడు సముద్రానికి వంతెన కడుతున్న రాముడికి సాయం చేసిన ఉడత పిల్లలాగా కనిపించాడు. నా చిన్ననాడు లంకాదహనం జరగకుండానే బొమ్మలాట ముగిసిపోయినట్టు ఆ మరుసటి ఆదివారం కూడా నేను రామాయణ నాటకం చూడలేకపోయాను. ఆ ఆదివారం పిల్లలంతా గుమిగూడి గొప్ప సందడి చేస్తూనే ఉన్నారు. ఆ వేసవి నిశ్శబ్దంలో కాసేపు రాముడు సీత శూర్పణఖ అనే మాటలు, రావణుడు ఆంజనేయుడు అనే అరుపులు వినపడ్డాయి, కానీ నాటకం వేస్తున్నట్టుగా నాకేమీ కనిపించలేదు. సాయంకాలం కాగానే పిల్లలంతా ఇళ్లకు మళ్ళుతున్నారు. ఏమైంది మీ నాటకం అని అడిగాను. మేమిప్పుడు రామాయణం వేయడం లేదు అన్నాడు ప్రమోద్. అయినా వాడి ముఖంలో నిరుత్సాహం కానీ నిర్లిప్తత కానీ లేవు. మా ఫ్రెండ్స్ అంతా పవర్ రేంజర్స్ నాటకం వేద్దామంటున్నారు, రామాయణం వద్దంటున్నారు అన్నాడు. మరి నువ్వు రామాయణం వేయాలని కదా ఇన్నాళ్ళు ప్రయాసపడ్డావు, ఒకసారిగా ఇలా మారిపోయారే అన్నాను. పోన్లే, మా వాళ్ళంతా పవర్ రేంజర్స్నే ఇష్టపడుతున్నారు. రామాయణ స్టోరీ వాళ్ళకి కష్టంగా ఉందిట, డైలాగులు నోరు తిరగడం లేదు, అందుకని పవర్ రేంజర్స్కి మారిపోయారు అన్నాడు ప్రమోద్. వాడు ఆ మాటలు అంటున్నప్పుడు మనుషులకి దూరంగా జరుగుతూ రాముణ్ణి తెలుసుకోవాలనుకునే నాబోటి వాళ్ళకన్నా మనుషులకు దగ్గర కావడానికి, అవసరమైతే తనని వదులుకోవడానికి సిద్ధపడే వాళ్ళకే రాముడు ఎక్కువ సన్నిహితుడు అనిపించింది. ఇది రాముడు కట్టిన వంతెన. రామతత్వాన్ని చక్కగా చూపించిన ఓ చక్కని కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.